మన ఛానల్లో ఈరోజు రీసెంట్గా జరిగినటువంటి 10th స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ కీ మరియు సొల్యూషన్స్ మొత్తాన్ని పూర్తిగా మీ ముందుంచడానికి ట్రై చేస్తున్నాను. వీటిలో భాగంగా ఈ మధ్య జరిగినటువంటి మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్స్లో పిల్లలు స్టార్టింగ్ పేపర్ కొంచెం కష్టంగా ఉందని ఫీల్ అయ్యారు. తర్వాత అన్ని ఎగ్జామినేషన్ అయిపోయే సమయానికి అన్నీ అటెంప్ట్ చేయడం జరిగింది. వీటిల్లో చాలామంది పిల్లలు అన్నీ అటెంప్ట్ చేశారు, కానీ కొన్ని బిట్స్ మటుకు కొంచెం కన్ఫ్యూజ్గా వచ్చాయని ఫీల్ అయ్యారు. వాటిల్లో ఎస్పెషల్గా ఎక్కడంటే 9th బిట్ ఒకటి, 12th బిట్, ఈ 2 బిట్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారనమాట. వీటిల్లో మెయిన్గా వాటి యొక్క ఆన్సర్స్ ఏంటి, వాటి యొక్క ఎలాగా ఆన్సర్స్ అయ్యాయి అనేటువంటిది ఈ వీడియోలో మనం చూద్దాము. ముందుగా మనము ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క సొల్యూషన్స్ మొత్తం, ఆన్సర్స్ మొత్తం ఒకసారి చూసినట్లయితే, ఇవి చూసిన తర్వాత ఎవరికైతే డౌట్ ఉందో ఎక్కడ ఏ స్టెప్ అప్లై చేయాలి, ఎలా మార్క్స్ వస్తాయి అనేటువంటి దానికి మీరు 100% మీరు 100 ట్రై చేస్తున్నారో వాళ్ళు పూర్తిగా వీడియోలో మొత్తం చూడొచ్చు. ప్రజెంట్ మనం ఆన్సర్లు చూద్దాము. ఫస్ట్, వాట్ ఈస్ ద HCF ఆఫ్ 37 and 49? ఆన్సర్ 1. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఇన్ఫైనైట్. థర్డ్, ఇక్కడ కర్వ్ అనేటువంటిది ఎక్స్ యాక్సిస్ మీద 4 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి, కట్ చేస్తుంది కాబట్టి మనము 4 రూట్స్గా కన్సిడర్ చేయొచ్చు. తర్వాత వచ్చి ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్? ఉన్నటువంటి ABC ఇవన్నీ లీనియర్ ఈక్వేషన్ అవుతాయి. 3 - x = y² + 4 అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, అంటే ఆప్షన్ ఈజ్ సి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్టేట్మెంట్ 1, 2x² - x = 5, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషను. చూడంగానే మనం ఐడెంటిఫై చేయగలము. తర్వాత జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + bx + c = 0, వేర్ a is not equal 0, ఇది ఆల్రెడీ మనకు తెలిసినటువంటిది కాబట్టి స్టేట్మెంట్ 1, 2 both are true. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏ. అండ్ సిక్స్త్ వన్, tan θ ఫార్ములా ఆల్రెడీ ద రేషియో ఆఫ్ sin θ cos θ, దట్ ఈ సీకెంట్ వచ్చేసి రెసిప్రోకల్ ఆఫ్ cos θ. దాని తర్వాత కొసికెంట్ వచ్చేసి రెసిప్రోకల్ ఆఫ్ sin θ. సో దీస్ ఆప్షన్స్ ఆర్ గోస్ ఫర్ ఏ. తర్వాత వచ్చేసి 7, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ √x2 - x1² + y2 - y1² చేసినట్లయితే యూ విల్ గెట్ 4 యూనిట్స్ ఆన్సర్. అదేవిధంగా 8th క్వశ్చన్ చూసినట్లయితే nth టర్మ్ ఆఫ్ గివెన్ జీపీ an n అంటే nth టర్మ్ ఇచ్చారనమాట. దాంట్లో మనకేం అడుగుతున్నారు? r అడుగుతున్నారు కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ r ఈజ్ కామన్ రేషియో. 9th వన్, 2 డాష్ ఆర్ నాట్ ఆల్వేస్ సిమిలర్. వీటిల్లో లైన్ సెగ్మెంట్ సిమిలర్గా ఉంటాయి, సర్కిల్ సిమిలర్గా ఉంటాయి, స్క్వేర్ సిమిలర్గా ఉంటాయి. కానీ ఇక్కడ ట్రయాంగిల్స్ మొత్తం వచ్చేసి 3 కైండ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో వాటిల్లో అన్నీ అయ్యే అవకాశం లేదు. కొన్ని ట్రయాంగిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్, దీస్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ బికమ్ మనకేంటంటే సిమిలర్గా, ఆల్వేస్ సిమిలర్గా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ట్రయాంగిల్స్ మొత్తము ఆల్వేస్ నాట్ సిమిలర్గా అవ్వవు కాబట్టి ఆ రీజన్ తోటి అవర్ ఆప్షన్ ఈస్ బి. అండ్ 10th వచ్చేసి నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ద సర్కిల్. ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసి మనము 2 టాంజెంట్స్ డ్రా చేయగలము. కొంతమంది ఇన్ఫైనైట్ అంటున్నారు, ఇన్ఫైనైట్ మనం కన్సిడర్ చేయము. మనము ఒక సర్టన్ పాయింట్ నుంచి డ్రా చేస్తున్నాం కాబట్టి మనము ఏం కన్సిడర్ చేయాలి? 2 టాంజెంట్స్నే మనం డ్రా చేయగలము అని చేస్తాం. దాని తర్వాత 11th, ద లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. ఓకే, a క్యూబ్ = 64. మనం ఏ తీసుకున్నట్లయితే 4 విల్ గెట్ ఆన్సర్. సో ఆప్షన్ ఈజ్ ఏ. 12th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంట్ బి ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎలా ఉంటుంది? 0 కన్నా ఎక్కువ, 1 కన్నా తక్కువ, లేకపోతే 1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు. ఇది మనకి ప్రాబిలిటీ యొక్క కండిషన్. సో ఏ ప్రాబిలిటీ అవుతుంది? సి కూడా అవుతుంది, 2/7 కూడా అవుతుంది. 15% అనేటువంటిది కూడా కొంతమంది ఆన్సర్ అనుకునేటువంటి అవకాశం ఉంది. అది ఎందుకు కాదు అంటే 15/100 వేస్తే మనకి ఏమవుతుంది? 0.15 అవుతుంది. అది కూడా దట్ ఈస్ లైస్ ఇన్ బిట్వీన్ 0 and 1 కాబట్టి అది కూడా ప్రాబిలిటీ కింద వచ్చింది. బట్ బి అనేటువంటిది నెగిటివ్లో ఉంది కాబట్టి ఇట్ కాంట్ బి ఏ ప్రాబబిలిటీ. సో అవర్ ఆన్సర్ ఈజ్ బి. సో ఇప్పుడు వచ్చేసి సొల్యూషన్స్, ఆన్సర్స్ 13 చూడండి. 3 and -2 ఆర్ జీరోస్ ఆఫ్ ద ఫోన్. దీనికి ఆన్సర్ సాల్వ్ చేసినట్లయితే విల్ గెట్ 3 - 2 ఆన్సర్స్ విల్ గెట్. అదేవిధంగా 14th వచ్చేసి ఆన్సర్లు చూసుకున్నట్లయితే
7x plus 5y is equal to 46, 5x plus 7y is equal to 50. 15 మనం చేసినట్లయితే మనకి x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 0, దట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయింది. 16th మనం సాల్వ్ చేసినట్లయితే విల్ గెట్ సెంట్రాయిడ్ ఫార్ములా వేసేస్తే 1/3, 10/3 విల్ గెట్ ఆన్సర్. అదేవిధంగా 17th సిమిలారిటీ ప్రాపర్టీ ఉపయోగించి విల్ గెట్ ఆన్సర్ 16 మీటర్స్. అదేవిధంగా 18th కూడా పైథాగరస్ థీరం ఉపయోగించేసి విల్ గెట్ ద ఆన్సర్, దట్ ఈస్ 12 సెంటీమీటర్స్. 19th డ్రా చేయాలి. ఏంటి డ్రా చేసినట్లయితే ఇదిగో ఒక సిలిండర్ పైన హియర్ సిలిండర్ పైన కోన్ పొజిషను, తర్వాత వచ్చేసి ఇదిగో కోను, దిస్ ఇస్ కోన్, ఇక్కడ వచ్చేసి సిలిండర్ పార్ట్ అనమాట. సిలిండర్ ఇక్కడికి ఏంటి హెమిస్పియర్ పోర్షన్. ఓకేనా, వీటిని ఇంక్లూడ్ చేస్తూ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ ఏ ఆన్సర్. అండ్ నెక్స్ట్ sin 81, tan 81 in terms of ఎంత యాంగిల్ 0 and 45. సో విల్ గెట్ cos 9, cot 9 ఆన్సర్. ఓకే, సొల్యూషన్స్ కావాలంటే నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోండి. అదేవిధంగా 21 మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఇది ఆల్రెడీ అందరూ చేసుంటారు. ఆల్రెడీ దిస్ ఈజ్ ప్రూఫ్ రిలేటెడ్ టు ప్రూఫ్. అదేవిధంగా వెన్ డయాగ్రామ్స్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఆల్రెడీ మీరు డ్రా చేశారు. 23లో మనం సాల్వ్ చేసినట్లయితే ఎలిమినేషన్ మెథడ్ కానీ లేకపోతే సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ మనకి x = 5, y = -2 విల్ గెట్ ఆన్సర్. వచ్చినటువంటి ఆన్సర్లు కరెక్టా కాదని తెలుసుకోవాలి అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ క్లారిఫికేషన్. అదేవిధంగా 24th ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే విల్ గెట్ -3/2 1 ఆన్సర్స్. 25 వాల్యూమ్ 4/3 πr³ వేసేస్తే మనకి 38.808 సెంటీమీటర్ క్యూబు. సర్ఫేస్ ఏరియా, ఎప్పుడైనా సరే సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఓకే, 4 πr² వేస్తే 55.44 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్లు, సెంటీమీటర్ స్క్వేర్లు ఇవి కూడా మనకి ఇంపార్టెంటే. అవి పెడితేనే మనం ఆన్సర్ రైట్ అన్నట్టు లెక్క. వాల్యూమ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ పెట్టాలి, ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్, ఏది ఇస్తే అది ఆ యూనిట్స్ ప్రకారం మనం పెట్టాలి. ఓకే, 26th విల్ గెట్ ఆన్సర్ 1. దాని తర్వాత 27 ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్. ఓకే, విల్ గెట్ 1/2. అదేవిధంగా 28 ఫార్ములా ఆఫ్ ద మీడియన్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. దాని తర్వాత మీడియన్ ఏంటి, m = l + n/2 - cf f × h. ఓకేనా, అవి చేసుకున్నట్లయితే విల్ గెట్ ద ఇండివిజువల్ వాల్యూస్ మనం డిఫైన్ చేయాలి. ఓకేనా, దట్ ఈస్ ద అవర్ 28th సొల్యూషన్. 29th √7 ఆల్రెడీ √2 చేసాం, √25 చేసాము. వీటికి సొల్యూషన్స్ యాజ్ యూజువల్గా మనం చేస్తే విల్ గెట్ ఆన్సర్. తర్వాత 30thలో ఏ యూనియన్ బి ఆన్సర్లు ఏమేంటి, ఇదిగోండి 1 2 3 4 5 6 7. ఏ ఇంటర్సెక్షన్ బి 5 వచ్చింది అంటే నల్ సెట్. 5 పెట్టి కర్లీ బ్రాకెట్ పెట్టి లోపల మళ్ళీ 5